ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చి వాగ్దానాన్ని పొందుకొని ఎంతగానో బలపడుతున్నారు. ఒక గొప్ప ఆదరణని, ఒక గొప్ప ఓదార్పుని పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. నీతిమంతుడైన యేసయ్యని కలిగి ఉన్నందుకు మనుషుల ఎదుట, మనుషుల నుండి నిందలు, అవమానాలు, హింసలని నువ్వు పొందుకుంటున్నావా? అయితే నువ్వు ధన్యుడవే, ధన్యురాలవే. యేసయ్య ఒక రోజు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవ్వరికి లేని యోగ్యత, ఆయన ప్రక్కన కూర్చుండే యోగ్యత, ఎన్ని రోజులు కార్చిన నీ యొక్క కన్నీటి బాష్ప బిందువులు తుడిచే సమయము ఆసనము కాబోతుంది. కాబట్టి నువ్వు ఒకవేళ హింసింపబడ్డా, నువ్వు ఒకవేళ ఆయన నిమిత్తం నిందింపబడి అవమానపరచబడ్డా, నువ్వు ధన్యుడవే, ధన్యురాలువే. ఎందుకంటే యేసయ్య పరలోక రాజ్యంలో నీ ప్రతి బాష్ప బిందువును తొడవబోతున్నాడు. ఆ రాజ్యంలో మరణమైనను, ఏడుపైనను, దుఃఖమైనను, బాధ అయినను, కలవరమైనను, నింద అయినను, హింస అయినను ఏది కూడా ఉండదు. నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు పడే నింద ప్రతిదీ ఆయన పుస్తకాల్లో లెక్కింపబడి ఉంటుంది. కనుక నువ్వెంత మాత్రము కలవరపడకూడదు, నువ్వెంత మాత్రము బాధపడకూడదు. యేసయ్య నీతో ఉన్నాడు. నువ్వు పడుతున్న వేదనని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ జీవితాన్ని నీ యేసయ్య వైపు నువ్వు చూస్తూ కొనసాగించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప బహుమానాన్ని, ఒక గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. గత దినాలన్నీ మేము లోకంలో ఉన్నప్పుడు ప్రభువా, నిన్ను ఆశ్రయించిన మా జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు తండ్రి, వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించబోతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి బాష్ప బిందువుని మీరు తొడవబోతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ రాజ్యంలోని సింహాసనంలో నీ ప్రక్కకు కూర్చుండే అవకాశంని మాకు అందించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కృప కలిగిన కనికరము, నీ దయగలిగిన ప్రేమను మాతో ఉంచండి. ఎందరైతే ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించారో వారందరికీ నీ కృపను చూపించి వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.